మా ఆయన రీసెంట్గా తిరుపతిలో సేవకైతే వెళ్ళొచ్చారని తెలుసు కదండి. ఆ రోజు నేను కూడా వెళ్ళానమాట. ఒక 2-3 డేస్ తర్వాత. ఇంకా అప్పుడు నేను బస్ దిగిన తర్వాత కొంచెం ప్రసాదం అనేది తినేసి వరాహస్వామి దగ్గరికి అయితే దర్శనం చేసుకొని వచ్చాను. ఇంకా దాని తర్వాత మాడవీధుల్లో తిరుక్కుంటూ మా ఆయన అయితే మీట్ అవ్వడానికి అయితే వచ్చాను. ఇంకా మా ఆయన సేవ అప్పుడే కంప్లీట్ అయ్యింది కాబట్టి ఇంకా భోజనం కోసం వెంగబాంబ సత్రానికి అయితే వచ్చాము. వెంగబాంబ సత్రంలో భోజనం చేయకుండా ఎవరు వెళ్తారు చెప్పండి. అక్కడ అన్నప్రసాదాలు అమృతంలాగా ఉంటాయి. తినకుండా ఎలా తిరిగి వస్తాం చెప్పండి. అందుకని చెప్పేసి నేను వెంగబాబు సత్రంలో భోజనానికి కూడా వెళ్ళొచ్చామన్నమాట. దాని తర్వాత అక్కడ నుండి మెయిన్ గుడికి అయితే వెళ్ళాము. అంటే లోన దర్శనానికి అయితే 24 గంటలు పడుతుందని చెప్పేసి మామూలుగా బయట నుండి దండమై పెట్టేసుకొని లడ్డు కౌంటర్కి వెళ్ళి లడ్డూలు అయితే తీసుకున్నాము. ఇంకా లడ్డూలు అయితే తీసుకున్న తర్వాత లడ్డు కౌంటర్ ఎదురుగానే బ్యాక్ సైడ్కి అయితే వచ్చి కొన్ని ఫొటోస్ వీడియోస్ అలా తీసుకొని నేనైతే రిటర్న్ అయిపోయాను. దీనికి సంబంధించిన ఫుల్ వ్లాగ్ అయితే నేను ఆల్రెడీ పోస్ట్ అయితే చేశాను. కింద లింక్ కూడా ఇస్తాను చూడండి. బాయ్.